ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యం యొక్క శక్తిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. మరొక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. 146వ కీర్తన 6వ వచనం మనం ధ్యానం చేద్దాం. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. దేవుని మాటకి ఉన్నటువంటి మరొక లక్షణం, దేవుని వాక్యానికి ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే కనుక ఇట్ ఈస్ ట్రస్ట్ వర్తీ. అది నమ్మదగినది. ఎందుకు నమ్మదగినది అంటే కనుక ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. ఆ వాక్యం ఇచ్చినటువంటి వ్యక్తి గుణం అలాంటిది. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి గుణమును బట్టి ఆ మాటకు శక్తి. ఫర్ సపోజ్ ఎవరైనా ఒక మంచి వ్యక్తి మనకి ఏదైనా ఒక వాగ్దానం చేశారనుకోండి, ఆ మంచి వ్యక్తి యొక్క ఆ వాగ్దానాన్ని మనం ఏం చేస్తామండి? ఖచ్చితంగా నమ్ముతాం. ఎందుకు నమ్ముతాం? ఆ వ్యక్తి గుణాన్ని బట్టి అతను చేసిన వాగ్దానానికి ఆ శక్తి ఉంది. ఇది జరుగుతుంది, ఆ వ్యక్తి మాట ఇచ్చాడు, నా జీవితంలో చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అలాంటిది అని చెప్పి మనం చాలా గంభీరంగా సాక్ష్యం ఇస్తాం. అదే రీతిగా దేవుని వాక్యానికి అంత గొప్ప శక్తి ఎందుకు ఉంది అంటే గనక ఆ వాక్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి అలాంటి వాడు కాబట్టి. బికాస్ ఆఫ్ దట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ట్రస్ట్ వర్తీ. ఆయనను బట్టి, ఆయన యొక్క మూర్తిమంతాన్ని బట్టి, ఆయన యొక్క గుణగణాలని బట్టి దేవుని వాక్యము నమ్మదగినది. ఆయన మాట ఎన్నడూ తప్పడు అని చెప్తాడు. భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, సమస్తాన్ని సృజించిన వాడు ఆయన మాట ఇచ్చి ఎన్నడూ తప్పడు అని చెప్తా ఉన్నాడు. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యంలో కూడా ఉంటుంది, మనం నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ ఆయన మాత్రం మన ఎడల నమ్మదగిన వాడుగానే ఉన్నాడు అని చెప్పి పౌలు చెప్తా ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో ఒకవేళ మనం ఒక్కొక్కసారి దేవుని వాక్యాన్ని అనుమానించి అపనమ్మకం చేత, అవిశ్వాసం చేత మనమైన వాగ్దాన ఫలాన్ని పొందుకోలేకపోవచ్చేమో కానీ, మనమైన స్వస్థతని, ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని పోగొట్టుకోవచ్చేమో కానీ, ఆ ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, తర్వాత ఆ యొక్క సమస్తమైనటువంటి ఆశీర్వాదాలని వాగ్దానం చేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క వాగ్దానాలు ఎన్నటెన్నటికీ అవి తప్పవు, జరిగే తీరతాయి. అందుకే మనం ముందు మాటల్లో మనం చదివాం, ఆ ఆకాశం భూమి గతించినా నా మాటలు గతించవు అని చెప్తా ఉన్నాడు. ఆయనను బట్టి, ఆయన వాక్యానికి అలాంటి శక్తి ఉంది. ఈరోజు మరలా నేను చెప్తా ఉన్నాను, వాక్యము ఎన్నడూ గతించిపోదు. వాక్యము ట్రస్ట్ వర్తీ, నమ్మదగినది. వాక్యము నమ్మదగినది. నువ్వు నమ్మదగిన వాడు కాకపోయినా, నేను నమ్మదగిన వాడిని కాకపోయినా, ఎవరు నమ్మదగిన వారు కాకపోయినా వాక్యం నమ్మదగినది. ఎందుకు నమ్మదగినది వాక్యం అంటే కనుక నమ్మకమైన దేవుడు దీన్ని ఇచ్చాడు కాబట్టి. ఈరోజు చాలామంది సేవకులు వాళ్ళ జీవితాలు సరిగ్గా లేకపోయినా వాళ్ళు చెప్తున్న సువార్త వ్యక్తుల లోపలికి వెళ్ళి ఎందుకు పనిచేస్తుందంటే బికాస్ ఆఫ్ ద గాడ్. ఆ నమ్మకమైన దేవుణ్ణి బట్టి, ఆ నమ్మకమైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి సువార్త వాక్యం యొక్క శక్తిని బట్టి అది జరుగుతూ ఉంది. చాలామంది సేవకులు అనుకుంటూ ఉన్నారు, మేము ఎలా ఉన్నా వాక్యం విని జనాలు మారిపోతూ ఉన్నారు, ప్రజలు అంగీకరిస్తూ ఉన్నారని అనుకుంటూ ఉన్నారు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది దేవుని వాక్యం యొక్క శక్తిని బట్టి, నిన్ను బట్టి, నన్ను బట్టి కాదు. సో కాబట్టి నమ్మకమైన దేవుని యొక్క నమ్మకమైనటువంటి వాక్యాన్ని మనం మోస్తున్నప్పుడు మనం కూడా వాక్యానికి నమ్మదగిన వారుగా, విధేయులుగా ఉండడానికి తప్పక మనం నేర్చుకోవాలి, మార్చుకోవాలి, ముందుకు కొనసాగాలి. దేవుని మహిమను ప్రకటన చేసే పాత్రలుగా, వ్యక్తులుగా ఈ భూమి మీద ఉండాలని మరొకసారి తెలియచేస్తూ, ప్రోత్సహిస్తూ దేవుడు అలాంటి కృపతో మనందరినీ దీవించును గాక. ఆమేన్.